హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న కల్వర్ టెంపుల్కి వెళ్తున్నాం. ముందైతే మనం మియాపూర్ మెట్రో స్టేషన్ రావాలి. మేము ఆల్రెడీ మియాపూర్ మెట్రో స్టేషన్కి వచ్చేసాం. వెళ్తున్నాం కిందకి. ఓకే, ఈరోజు అంతా నేను కల్వర్ టెంపుల్ చూపిస్తాను, మీకు రెడీగా ఉండండి. ఇప్పుడే కిందకి వచ్చాము. ఇవ్వండి, ఇక్కడ కల్వర్ టెంపుల్ అని ఉంది. ఈ లోపలికి వెళ్తే జస్ట్ 1 km అనమాట. జస్ట్ 1 km ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే. ఎవరు నల్లకపోతే ఆటో కూడా ఎక్కచ్చు. మనం ఆటోలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడే. సో చూడండి, ఇదే అనమాట కల్వర్ టెంపుల్కి. వెళ్తున్నాం, లోపలికి వెళ్తున్నాం. ఇదే రోడ్ అనమాట. జస్ట్ ఒక 1 km ఉంటుంది. ఆటోస్ కూడా ఉన్నాయి బయట, నడిచే వాళ్ళు నడవచ్చు. ఆటోస్ కూడా ఉన్నాయి అనమాట. జస్ట్ చూడండి, రోడ్డు బాగానే ఉంటుంది. ఇది జస్ట్ 1 km అంట. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చాం మనం కల్వర్ టెంపుల్ దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రీ అనమాట, టెంపుల్ ఎంట్రీ. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. చూడండి, మొత్తం ముందుతో పోలిస్తే చాలా మార్చారు. చూడండి, లోపలికి వెళ్తాను ఇప్పుడు. నేను లోపలికి వెళ్తున్నాను. లోపల కూడా చూపిస్తాను మీకు. నియర్లీ 20,000 మెంబర్స్ సరిపోతారండి ఇందులో. అంటే చాలా పెద్ద హాల్. అసలు సిట్టింగ్ కూడా 20,000 ఉంది సిట్టింగ్. అయితే ఎంతకంటే ఎక్కువ జనం వస్తే బయట వేరే హాల్ ఉందంట, బెత్లెహేమ్ హాల్. ఏంటంటే ఇక్కడ ఏమో లైవ్లో చూడొచ్చు మనం సతీష్ గారిని. అక్కడికి వెళ్తే ఏంటంటే స్క్రీన్స్ ఏర్పాటు చేస్తారు. సో ఎక్కువ మంది అయిపోతే వెళ్ళి ఆ హాల్లో కూర్చోమంటారు, బెత్లెహేమ్ హాల్లో. సో అక్కడ మనం స్క్రీన్లో చూడొచ్చు అనమాట. నేను ఈవినింగ్ వచ్చాను, సాటర్డే ఈవినింగ్. సండే మార్నింగ్ కూడా వస్తాను, అంటే జనం కూడా చూద్దరు కానీ మీరు, మీకోసం వస్తాను నేను మార్నింగ్ కూడా. జస్ట్ ఖాళీ అంటే మనం జనం ఉన్నప్పుడు తీయలేం కదా అంత అని చెప్పి, అందుకే. ఇదే అనమాట మెయిన్ హాల్ స్టేజ్. సతీష్ గారు వాక్యం ఎక్కడి నుంచి చెప్తారు, చూస్తున్నారు కదా పోయం, ఎక్కడి నుంచి చెప్తారనమాట. చూస్తున్నారు కదా, ఈ ఫ్లాగ్స్, చాలా ఫ్లాగ్స్ ఉన్నాయి. అది రీసెంట్గా సమ్మిట్ అయిందంట. ఆ సమ్మిట్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ దేశాల అన్ని జెండాలను ఇక్కడ పెట్టారు, ఆవిష్కరించారు అనమాట. చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడే లోపలికి వెళ్ళాము.
ప్రేయర్ కూడా చేయించుకున్నాము. అంటే సతీష్ గారు రేపు మార్నింగ్ అంటే అక్కడ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ కూడా నేను చెప్తాను మీకు. ఇప్పుడైతే లోపల కొంతమంది ప్రార్థన చేస్తారన్నమాట, వెళ్ళి ప్రార్థన చేయించుకొని వచ్చాము. రేపు కూడా వస్తాను నేను మార్నింగ్ 6 or 8 o'clock వస్తాను. చూస్తున్నారు కదా, ఇది బుక్ సెంటర్ అన్నమాట. మొత్తం అన్ని బుక్స్ ఇక్కడ ఉంటాయి, దేవునికి సంబంధించిన అన్ని బుక్స్ ఇక్కడ ఉంటాయి, తీసుకోవచ్చు మనం. మామూలుగా మనకి ఏమైనా తినడానికి కూడా ఇక్కడ బేకరీ టైప్ ఉంది. చూస్తున్నారు కదా, ఇది కల్వర్ టెంపుల్ స్కూల్. ఇది ఇక్కడ నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు ఉంటుంది ఇది స్కూల్. సో జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ దగ్గర వాళ్ళు అందరూ. ఇక్కడ చాలా ఉన్నాయి బుక్ స్టాల్స్ కానీ ఏమైనా కొనుక్కోవాల్సిన చాలా ఉన్నాయి. అంటే మేము సాయంత్రం రావడం వల్ల అన్నీ ఇప్పుడు బంద్లో ఉన్నాయి. కానీ మార్నింగ్ వస్తే మన చర్చ్ టైమింగ్స్లో వస్తే మాత్రం ఫుల్ రద్దీగా ఉంటుంది ఇదంతా. చూడండి, చర్చి పక్కన ఇదనమాట. ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళకి మెంబర్షిప్ కార్డ్స్ కూడా ఇస్తారనమాట. వాళ్ళకి మెంబర్షిప్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళ బర్త్డే అయినప్పుడు కేక్ ఇవ్వడం, మళ్ళీ ఎవరైనా చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమం చేయడం, వివాహం విషయంలో హెల్ప్ చేయడం, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మెంబర్షిప్ కార్డ్స్ తీసుకున్న వాళ్ళు. చూస్తున్నారు కదా, ఇదే కల్వర్ టెంపుల్ హాస్పిటల్ అనమాట. ఈ కోవిడ్ టైంలో 300 బెడ్స్ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్స్ కోసం, అంటే దగ్గరగా చాలామంది పేషెంట్స్కి ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు. అండ్ ఫ్రీ ఆక్సిజన్స్ అండ్ ఫ్రీ ఫుడ్, ఫ్రీ మెడిసిన్ అందించారు సతీష్ గారు. చాలా సేవలు అందించారన్నమాట కోవిడ్ టైంలో. చాలా బెడ్లు అంటే ఇక్కడే కాదు, కల్వర్ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐసోలేషన్ సెంటర్స్గా మార్చి ఫ్రీ ట్రీట్మెంట్ చేశారు ఈ కల్వరి టీం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చెప్పా కదా సండే మార్నింగ్ వస్తానని చెప్పి, అలానే వెళ్తున్నాము కల్వర్ టెంపుల్కి. నేను నా ఫ్రెండ్ అజిత్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అది కల్వర్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడు 9 to 11 o'clock అనమాట స్లాట్. వెళ్తున్నాము అందరం, చాలామంది వచ్చారు. చూపిస్తారు లోపలికి వెళ్ళి.
ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పశ్చాత్తాపడుతున్న పాదాలు పట్టుకుంటున్న ప్రతి ఒక్కరిని కనికరించి పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్న సహాయం చేయాలి. ఆత్మీయంగా బలపరచగా ఆర్థికంగా దైవజనులు ప్రత్యేకమైన బహుమానం ఇచ్చి అభినందించారు. ఆ కుటుంబము వారి బంధువులు, మిత్రులు అందరితో కలిసి మాట్లాడి మరియు వారి కష్టాలు అన్నింటి గురించి దైవజనురాలు బహుభారంగా ప్రార్థించి వారి కుటుంబాన్ని వారి గృహంలో మనసారా ఆశీర్వదించారు. కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించాయా. అదే సమయంలో ఆయన మీ సువార్తను లోకానికి పంచిపెట్టాలి. పాడైపోతున్న, భద్రమైపోతున్న, పాతాళానికి పోతున్న ప్రతి ఒక్కరిని రక్షించాలి. రక్షకుడు వారిని సన్నిధికి నడిపించాలి. ఎలా దూరం అయిపోతుందో, కుటుంబం ఎలా దూరం అయిపోతుందో సూటిగా మాతో మాట్లాడవయ్యా. తిరిగి పొందుకోవాలి పోగొట్టుకున్న దాన్ని అని అంటే మేమేం చేయాలో కూడా మాకు తెలియచేశాం. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఆటుపోటుల మధ్య, అష్ట కష్టాల మధ్య మా బాధ్యతను మేము నిర్వర్తిస్తే, ఒక వ్యక్తిని రక్షిస్తే ఆ వ్యక్తి ఏ రీతిగా అనేక మంది రక్షణలో నడిపిస్తాడు. మీరు వెళుతూ ఉండగానే సాంగ్ రిలీజ్ అవుతుంది. ఒక 2 minutes లో కొత్త సాంగ్ రిలీజ్ చేస్తున్నాం. ఆ సాంగ్ చూడాలనుకుంటున్నారా? ఒకసారి 1 నిమిషం చూసి వెళ్ళండి. ఆ మిగతా వెళ్తూ వెళ్తూ చూసి వెళ్ళండి. It is released in the name of the Father, Son and the Holy Spirit. Our Father release చేస్తున్నాం. Thank you so much. వచ్చే ఆదివారం మర్చిపోకండి. ప్రభు బల ఆరాధన ఉంది. మీతో పాటు తీసుకురండి. అలాగే యూత్ ఫెస్ట్ కోసం సిద్ధపడండి. ఆగస్ట్ 15th అద్భుతమైన మెగా యూత్ ఫెస్ట్. మొత్తానికి కలవర్ టెంపుల్ టూర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వేరే టూర్లో కలుద్దాం. ఓకే, బాయ్ అందరికీ.